అందరం గట్టిగా చప్పట్లతో చక్కని ప్రదర్శన ప్రోత్సహిద్దాం. మీ రెండు చేతులు పైకెత్తి రెండు చేతులతో పోలియో అని ప్రతిజ్ఞ చేస్తూ గట్టిగా చప్పట్లతో మీ అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొనగా కోరుతున్నాం. అందరికీ నమస్కారం. రేపు అనగా ఆదివారం నాడు మనకి 3వ తారీఖున పల్స్ పోలియో అన్నది మన ఎన్టీఆర్ జిల్లాలోన విజయవాడ నగరంలోన నిర్వహించుకోవటం జరుగుతుంది. పల్స్ పోలియో తల్లిదండ్రులు నిర్లక్ష్యం ఏమైనా వహిస్తే మాత్రం పిల్లలకు అది శాపంగా మారే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈరోజు మన ఓల్డ్ జీజీహెచ్లోన ఈ పల్స్ పోలియో మీద మనం ఒక అవగాహన అన్నది ర్యాలీ అన్నది చేపట్టడం జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా మన ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ గారు మన ఢిల్లీరావు గారు, అలాగే మన కమిషనర్ గారు స్వప్నిల్ దినకర్ గారు, అలాగే డిఎంహెచ్ఓ సుహాసిని గారు, సిఎంహెచ్ఓ రత్నావళి గారు, అలాగే మన డాక్టర్ గారు సమరం గారు, అలాగే మన హెల్త్ డిపార్ట్మెంట్ అధికారులు, మన జీజీహెచ్ సూపరింటెండెంట్ గారు అందరూ ఈరోజు ఈ కార్యక్రమంలో హెల్త్ డిపార్ట్మెంట్ మొత్తం పాల్గొనడం జరిగింది. ఏదైతే దీని మీద ప్రజలకి అవగాహన ఒకటి ఇవ్వగలిగితే రేపు జరగబోయే పల్స్ పోలియో కార్యక్రమంలో పిల్లలందరికీ పూర్తి శాతంలో పల్స్ వేయించుకునే విధంగా, పోలియో చుక్కలు వేయించుకునే విధంగా మన విజయవాడ సిటీలోన ఈ పల్స్ చుక్కలు వేయించుకునే పిల్లలు ఎంతమంది ఉన్నారంటే 156,042 మంది పిల్లలు ఉండడం జరిగింది. అలాగే 378 సెంటర్లు అన్నది మనం విజయవాడ సిటీలో పెట్టడం జరిగింది. అలాగే రైల్వే స్టేషన్లు, బస్ స్టాండ్లు, దుర్గా టెంపుల్, రాజీవ్ గాంధీ పార్కులోన 29 సెంటర్లు అన్నది మనం ఓపెన్ చేయడం జరిగింది. అలాగే మనకి ఏదైతే ఈ నర్సెస్ ఉన్నారో నర్సింగ్ స్టాఫ్ కూడా 1,678 మంది నర్సింగ్ స్టాఫ్ మనకి రేపు ఈ కార్యక్రమానికి ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే మొబైల్ వ్యాన్స్ కూడా మనకి వెహికల్స్ కూడా 44 వెహికల్స్ మనం పెట్టడం జరిగింది. అలాగే ఏవైతే ఈ పల్స్ పోలియో ఏ సెంటర్స్లో అయిపోయినాయో వాళ్ళకి ట్రావెలింగ్ ఆఫీసర్స్ కూడా పెట్టడం జరిగింది. వాళ్ళు ఒక 38 మంది ట్రావెలింగ్ ఆఫీసర్స్ ఈ పల్స్ సెంటర్స్ అన్నిటికీ తిరుగుతూ ఎక్కడైతే అక్కడ పల్స్ అయిపోయినాయో అక్కడంతా డ్రాప్స్ అంతా మళ్ళీ ఇన్ని రకాలుగా మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు అన్ని రకాల చర్యలు హెల్త్ డిపార్ట్మెంట్ నుంచి తీసుకోవడం జరుగుతుంది. ప్రతి ఒక్క పిల్లలకి పల్స్ పోలియో కంపల్సరీ వేయించాలన్న ఒక ముఖ్య ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని అన్నది ప్రతి సంవత్సరం మనం నిర్వహించుకోవడం జరుగుతుంది. ఈ 5 ఏళ్ల కాలంలో ఒక్క పల్స్ పోలియో కేసు కూడా మనకి నమోదు అవ్వలేదు. పోలియో కేసులు అన్నది మనకి ఏ ఒక్క కేసు కూడా మన ఆంధ్రప్రదేశ్లో నమోదు అవ్వకుండా పూర్తి స్థాయిలో మనం ఇందులోన విజయం సాధించినట్టు మన హెల్త్ డిపార్ట్మెంట్ ద్వారా తెలియచేసుకోవచ్చు. కానీ రేపు పొద్దున్న జరగబోయే 3వ తారీఖున పూర్తి స్థాయిలో అందరూ వినియోగించుకోవాలి. అలాగే 4, 5వ తారీఖులు కూడా ఇది కంటిన్యూ అవుతుంది. 6వ తారీఖున మన కార్పొరేషన్లో దీన్ని పెట్టడం జరుగుతుంది. కార్పొరేషన్లో కూడా 6వ తారీఖున కూడా ఇంకా ఉంటుంది. ఎవరైనా మిస్ అయి ఉంటే ఈ 4 డేస్ పూర్తిగా వినియోగించుకొని పిల్లలకి పూర్తిగా పల్స్ పోలియో చుక్కలు వేయించుకునే విధంగా పేరెంట్స్ అందరూ దీన్ని వినియోగించుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. నమస్తే. అందరికీ నమస్కారం. రేపు పల్స్ పోలియో ఆదివారం ఎంటైర్ ఇండియాలో జరుపుకుంటున్నాం. దాంట్లో మన ఎన్టీఆర్ జిల్లాలో సుమారుగా ఒక 1000 బూత్స్లో సుమారుగా ఒక 2.5 లక్షల మంది పిల్లలకి టార్గెట్ చేస్తున్నాం. దాంట్లో భాగంగా ఈరోజు ఒక అవగాహన ర్యాలీ అనేది ఓల్డ్ జీజీహెచ్లో ఏర్పాటు చేసుకోవడం, దానికి మన గౌరవ మేయర్ గారు మేడం రావడం, ఇతర అధికారులు మా కమిషనర్ విఎంసి, డిఎంహెచ్ఓ, ఇమ్యునైజేషన్ ఆఫీసర్, సూపరింటెండెంట్ జీజీహెచ్, వెల్ నోన్ ఫిజిషియన్ డాక్టర్ సమరం గారు, ఇతర అధికారులందరూ కూడా రాష్ట్ర స్థాయి అధికారులు అండ్ మీడియా మిత్రులు అందరూ కూడా అనేటువంటిది ఇక్కడికి వచ్చున్నారు. సో గత ఆల్మోస్ట్గా మనం ఒక ఐ థింక్ 20 సంవత్సరాలు 95 నుండి ఈ పల్స్ పోలియో అనేటువంటి కార్యక్రమం అనేటువంటి జరుగుతూ ఉంది. మనం ఎప్పుడో చిన్నప్పుడైతే బుక్స్లో చదువుకున్నాం, మసూచి అనేది స్మాల్ పాక్స్ అనేది ఎరాడికేట్ అయింది. ఆ ప్రాసెస్ ఎలా ఎరాడికేట్ అయింది అనేది పెద్దవాళ్ళు అయినటువంటి డాక్టర్ సమరం గారు ఇంకా పెద్దవాళ్ళు అయినటువంటి వాళ్ళు ఆ ప్రాసెస్లో పార్టిసిపేట్ చేసుంటారు, చూసుంటారు. బట్ ఇంకొక డిసీజు రాకుండా
మన కళ్ళ ముందే మనము ఈ 95 నుండి ఈ రోజు వరకు కూడా చేసినటువంటి ఎఫర్ట్స్ వల్ల ఇది ఇండియాలో ఇప్పుడు ఆల్మోస్ట్ ఇక నెగ్లిజిబుల్ అనుకోవాలి. ఇక ఆల్మోస్ట్ ఎక్కడ కూడా 2011 తర్వాత ఎక్కడ కూడా రిపోర్ట్ అనేటువంటి కాలేదు. ఇంకా పక్కన ఉన్నటువంటి ఏదైనా చుట్టూ ఉన్నటువంటి ఆ నేపాలో లేకపోతే ఆఫ్ఘనిస్తానో లేకపోతే పాకిస్తానో అక్కడ నుండి ఇల్లీగల్గా మైగ్రేషన్ అంటే అయిపోయి అలా వచ్చుండొచ్చేమో, కానీ మన ఇండియాలో అనేటువంటి పుట్టినటువంటి పిల్లలు ఎవరికి కూడా అనేది ఇప్పుడు దీని ద్వారా ఎఫెక్ట్ అనేటువంటి అవ్వట్లేదు. అది ఒక గొప్ప అచీవ్మెంటు. దీనికి నిజంగా హెల్త్ డిపార్ట్మెంట్కి మనము ఖచ్చితంగా అప్రిషియేషన్ అనేటువంటి ఇవ్వాలి. దానికి సహకరించినటువంటి మిగిలిన అన్ని డిపార్ట్మెంట్స్కి, ఇటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి, ఎన్జిఓస్కి, డాక్టర్స్కి అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి అభినందనలు. అయితే దాంట్లో ఇంకా ఎక్కడైనా ఒకవేళ మనకి ఎప్పుడు కూడా ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అన్నట్టు ఎక్కడ కూడా లేనప్పటికీ కూడా ఇంకా ప్రభుత్వం మరొకసారి ప్రతి సంవత్సరం కూడా ఇదే కార్యక్రమాన్ని అనేటువంటి చేస్తుంది. రేపు పోలియో ఆదివారాన్ని మొత్తం ఎంటైర్ ఈ సుమారు 1000 బూతుల్లో సుమారుగా ఒక 70+ అనేటువంటిది మొబైల్ టీమ్స్ కూడా అనేటువంటి ఉన్నాయి. విఎంసి సిటీలోనే ఈ 2.5 లక్షల మంది పిల్లల్లో 1.5 లక్షల పిల్లలు అనేటువంటిది విఎంసీలోనే ఉన్నారు. సుమారుగా ఒక 370 నుండి 375 బూతులు అనేటువంటి విఎంసీలు ఉన్నాయి. సో ఈ ఎంటైర్ ఎక్సర్సైజ్ అనేటువంటిది జరుగుతూ ఉంది. సో దీనికి ప్రజలందరూ కూడా సహకరించాలని, ఎక్కడైనా అప్పుడే పుట్టినటువంటి బిడ్డ నుండి 5వ సంవత్సరంలోపు ఉండే వాళ్ళందరూ కూడా దగ్గరలో ఉన్నటువంటి మన పల్స్ పోలియో బూత్ దగ్గర తీసుకువచ్చి ఆ చుక్కలు వేయించుకోవాలని చెప్పేసి మీ అందరికీ కూడా పూర్తిగా అయితే ప్రతి తల్లికి పూర్తిగా అవగాహన అయితే ఉంది. మీ సహకారం వల్ల ఇంతవరకు ఇది సాధ్యమైంది. ఇంకా ఎక్కడైనా ఒకవేళ చదువుకోలేనటువంటి వాళ్ళు, స్లమ్ ఏరియాస్లో ఉండేటువంటి వాళ్ళు, తర్వాత ఎక్కడైతే నెగ్లెక్టెడ్ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో అక్కడ ఉండేటువంటి వాళ్ళు కూడా మీరు కూడా తెలుసుకొని నియరెస్ట్ బూత్కి అనేటువంటి తీసుకురావాలి. దాన్ని కింద వాలంటీర్స్ అవ్వచ్చు, ఏఎన్ఎంస్ అవ్వచ్చు, ఆశాస్ అవ్వచ్చు, అంగన్వాడీ వర్కర్స్ అవ్వచ్చు, అంతా కలిసికట్టుగా అనేటువంటి మీరు కూడా తీసుకురావాలని చెప్పేసి మీకు కూడా ఇదొక అప్పీల్ రూపంలో అనేటువంటి చెప్తున్నాం. సో ఇది మనము ఎక్కడైనా ఆల్రెడీ ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇప్పటికే పోలియోతో ఎఫెక్ట్ అయినటువంటి ఆ పాపులేషన్ ఉందో ఆ పాపులేషన్ అంతటినీ కూడా ప్రాపర్గా ఎన్యూమరేట్ చేసుకొని వాళ్ళకి ఫర్దర్గా వచ్చేటువంటి ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో దాని గురించి కూడా ఎఫర్ట్ అనేటువంటి పెట్టాలి. మన జిల్లాలో దానికి కూడా ఒక నిర్ణయం తీసుకున్నాము. ఆ లిస్ట్ అనేటువంటి తీసుకొని వాళ్ళ యొక్క బాగోగులు, వాళ్ళకి వచ్చేటువంటి ఆఫ్టర్ ఎఫెక్ట్స్ ఎలాంటివి ఉన్నాయి దాని గురించి ఒక యాక్షన్ ప్లాన్ అనేది తయారు చేసుకుంటున్నాము. దానికి ఇప్పటికే మనకి ఇమ్యునైజేషన్ అధికారి అమృతి గారు దానికి ప్లాన్ ఆఫ్ యాక్షన్ తయారు చేసుకున్నారు. సుహాసిని గారు అండ్ మనకి వెంకటేష్ గారు అంతా కూడా మొత్తం కలిసి ఆ ప్లాన్ ఆఫ్ యాక్షన్ అనేటువంటి ఇంప్లిమెంట్ త్వరలో చేస్తాం. థ్యాంక్ యూ గారికి, మన డిఎంహెచ్ఓ గారికి, దక్కిన ఆఫీషియల్స్ అందరికీ కూడా, అలాగే ఉన్న కార్యకర్త ఆరోగ్య అందరికీ కూడా నమస్కారం. పల్స్ పోలియో అనేది మరి 95 నుంచి చాలా బాగా చేస్తూ వచ్చాం. ఇండియాలో ఇక్కడ మాత్రం ఏ కొత్త కేసు లేదు అని మాత్రం గర్వంగా చెప్పుకోగలం. కానీ బయట దేశాలను చూస్తే మళ్ళీ అది అవ్వకుండా ఉండడం కోసం ప్రతి ఒక్కరు ముందు జాగ్రత్త వేసుకోవాలి. 2 తొక్కులు వాళ్ళకి అవిడితనం లాగా నిర్వహిస్తాయి కనుక ప్రతి ఒక్క తల్లి తండ్రి వాళ్ళ పిల్లల్ని కండడం కాదు, పిల్లలు పెంచడం కూడా తెచ్చుకోండి. అవిడితనం రాకుండా ఈ కొరగా బాధ లేకుండా అని ప్రతి ఒక్కళ్ళు కూడా పోలియో చుక్కలు రేపు వేసి తర్వాత 2 రోజులు 3 రోజులు కూడా ఇవ్వడం జరుగుతుంది. మీరందరూ తప్పకుండా వాడాలని ఇండియన్ మెడికల్ కాస్ట్ నేషనల్ మిషన్ గారిని మేము అందరినీ అప్పీల్ చేస్తాం. థ్యాంక్ యూ. నమస్కారం అండి. సో ఈరోజు పల్స్ పోలియో కార్యక్రమం రేపటి గురించి ఈరోజు ముందుగా అవగాహన ర్యాలీ అనేది ఒకటి ఇక్కడ జీజీహెచ్ నుంచి మనకి పెట్టుకోవడం జరుగుతుందండి. ముఖ్యంగా తల్లిదండ్రులు అందరూ కూడా మీ అందరికీ కూడా పల్స్ పోలియో ప్రతి సంవత్సరం ఉంటుందని తెలుసు. కానీ మనం మధ్యలో కోవిడ్ వల్ల 1 సంవత్సరం ఆగిపోవడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ మనం ఇప్పుడు పల్స్ పోలియో కార్యక్రమాన్ని మళ్ళీ మనం జరుపుకుంటున్నాం. ప్రతి ఒక్క తల్లి కూడా ముఖ్యంగా తల్లి పుట్టినప్పటి నుంచి పుట్టినప్పుడు బిడ్డ నుంచి 5 సంవత్సరాల వరకు ప్రతి బిడ్డకు కూడా ఈ వ్యాక్సిన్ అనేది, ఈ పోలియో చుక్కలు 2 చుక్కలు అనేది వేయించాలండి. కొంతమందికి చాలా అపోహ ఉంటుంది, ముందు రోజు వేయించాం కదా ఈరోజు వేయించకపోతే ఏమవుతుంది అనుకుంటారు. ముందు రోజు వేయించినా పర్వాలేదు, ఈ ఒక్కసారిగా అందరూ కూడా వేసుకునే ఈ పల్స్ పోలియో కార్యక్రమంలో ప్రతి బిడ్డను కూడా చుక్కలు అనేది వేయించాలి. మన అందరికీ కూడా ట్రాన్సిట్ బూత్స్ ఇక్కడ ఉన్నాయండి. ఎక్కడంటే బస్ స్టాండ్లో, అలానే మన బిఎంసీలో వచ్చిన రైల్వే స్టేషన్లు వీటిలో కూడా మనకి బూత్స్ అనేది పెట్టడం జరిగింది. అట్లనే మనకి రైల్వే స్టేషన్లో ట్రైన్స్ ఏమన్నా పెద్ద ట్రైన్స్ని కూడా ఒక 10 నిమిషాలు ఆపమని చెప్పాము కలెక్టర్ గారి ద్వారా. దానికి వాళ్ళకి అందరికీ కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది.
సో అక్కడ ఆగిన ట్రైన్లో కూడా లోపలికి కూడా కొంతమంది వెళ్ళి ఆ పిల్లలకు కూడా మనం వ్యాక్సినేషన్ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఎక్కడ స్లమ్ ఏరియాస్లు ఉంటారో, ఎక్కడ మనకి ఈ కన్స్ట్రక్షన్ సైట్స్ ఉంటాయో అక్కడ చిన్న చిన్న గుడిసెలు వేసుకొని ఉంటారు. కొంతమంది వేరే వేరే దగ్గర నుంచి మైగ్రేషన్ ఎక్కువ ఉంటుందండి మన జిల్లాలోకి, దట్టు విఎంసీలోకి ఎక్కువ మైగ్రేషన్ వాళ్ళు ఉంటారు. ఆ వచ్చే వాళ్ళందరూ కూడా తమ పిల్లలకి ఖచ్చితంగా నియర్ బై ఉన్న బూత్కి తీసుకొచ్చి తప్పకుండా మీరు పోలియో చుక్కలు వేయాలని అందరినీ కూడా మేము కోరుకుంటూ ఆశిస్తున్నాం.